ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ డి గురించి, అదేవిధంగా ఈ యొక్క ఏఎల్పి యొక్క సివిటి గురించి మన యొక్క వీడియోలో అయితే ఒకసారి అయితే చెప్పుకుందాం. చూసుకున్నట్లయితే ఎవరైతే వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ అయితే మనకి గ్రూప్ డి మీద అయితే కేసు అయితే నడుస్తుందిగా, దానికి సంబంధించినటువంటి 28న మనకి జడ్జిమెంట్ అయితే రావాలా. కానీ కొన్ని కారణాలతో ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు అనేది ఆ యొక్క కేసుని సిఏటి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్కి కానీ కొన్ని రకాల సంస్థలకు కానీ ఎలాంటి కాంట్రవర్సీ వచ్చినా అర్జెంటుగా జడ్జిమెంట్ కావాలంటే దాన్ని ఎప్పుడూ కూడా క్యాట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాట్ అనేది మనకి మ్యాక్సిమం 1 మంత్ లోపు జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కేసుని క్యాట్కి అయితే ఇవ్వడం జరిగింది. క్యాట్ అనేది ఈ యొక్క గ్రూప్ డికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే అతి త్వరలో అయితే వస్తుంది. ఏదొచ్చినా సరే మ్యాక్సిమం అయితే ఐటీఐ వాళ్ళకి మాత్రం పాసిబుల్గా అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది రానున్నటువంటి నోటిఫికేషన్లకి. ప్రజెంట్ వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే 10th అనేది కొనసాగించబడుతుంది. ఎందుకంటే ఇప్పటికి చాలామంది అప్లై చేశారు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి ఎలాంటి నష్టం కలగకూడదు. కాబట్టి ప్రజెంట్ అయితే గ్రూప్ డికి అయితే 10th అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ వరకు. నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్ అన్నిటికి కూడా ఐటీఐ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 10th అప్లై చేస్తారో ప్రతి ఒక్కరు అయితే మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఎవరైతే ఫర్దర్గా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో గ్రూప్ డికి మీరందరూ అయితే ఐటీఐ అయితే సిద్ధం చేసుకోండి. ఐటీఐ లేనటువంటి వాళ్ళు, నేను కూడా మన యొక్క కాలేజ్ అయితే ఉంది ఐటీఐకి సంబంధించి, ఆ యొక్క కాలేజీలో చేరాలనుకునే వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన కాలేజ్ ఉంది, నేను కూడా ఒక వీడియో అయితే చేస్తాను మన కాలేజీ గురించి. చేరాలనుకున్నటువంటి వాళ్ళు చేరుకోవచ్చు, ఆ యొక్క కాలేజీలో బాగానే ఉంటుంది. ఓకే, ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి ఏఎల్పి సిబిఏటి కొన్ని నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. పేపర్ లీక్ అయిందని కొంతమంది నమ్మలేదు, అంటే కొంతమందికి ఇది నమ్మశక్యం కాదు. పేపర్ లీక్ అయింది బ్రదర్, చాలామంది చెప్పినా నీకెలా తెలుసు, మీకు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్లు అనేవి అక్కర్లేదు, జరిగిందంటే జరిగిందంటే. పేపర్ అయితే లీక్ అయింది. కొన్ని ఎగ్జామ్ సెంటర్లు అయితే చాలా వరస్ట్గా అయితే పేపర్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్ సెంటర్లో కంప్యూటర్స్ అయితే స్ట్రక్ అయిపోయాయి, మౌసులు పనిచేయలేదు, మానిటర్ పనిచేయలేదు, చాలా రకాల కారణాలు అయితే కలగడం జరిగింది సిబిఐటి ఎగ్జామ్లో. వీటన్నిటిని కూడా రైజ్ చేస్తూ మనకు నార్త్లో అయితే కోర్టులో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఆ యొక్క కేసు అనేది ప్రజెంట్ అయితే అది కూడా క్యాట్ దగ్గర ఉంది. క్యాట్ అనేది అందరికీ రీ ఎగ్జామ్ పెట్టాలా లేదా ప్రాబ్లం అయినటువంటి చోట రీ ఎగ్జామ్ పెట్టాలా అనేటువంటి జడ్జిమెంట్ కోసం అయితే ప్రజెంట్ అయితే క్యాట్కి అయితే కేసు అయితే వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో చాలామంది కూడా ప్రొటెస్టులు అయితే చేస్తున్నారు నార్త్ సైడ్ నుండి రీ ఎగ్జామ్ అనేది పెట్టాలని. ఉదాహరణ చూసుకున్నట్లయితే సాహిల్ సార్, అదేవిధంగా గగన్ ప్రతాప్, అదేవిధంగా కొన్న మహేందర్ యాదవ్, అది చాలామంది కూడా అంటే యూట్యూబ్లో నార్త్ సైడు ఈ యొక్క రైల్వేకి సంబంధించి ఫేమస్ ఫ్యాకల్టీ కానీ ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ అయినటువంటి సాహిల్ కండేలా, అదేవిధంగా గగన్ ప్రతాప్, వీళ్ళందరూ కూడా ఫైట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా సాహిల్ సార్ ఆధ్వర్యంలో చాలామంది కూడా ఈ యొక్క రైల్వే బోర్డు కాడ ప్రొటెస్ట్ అయితే చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి ఎలాంటి పరిణామాలు అయితే ఎదురవుతాయో తెలియదు. చాలామంది కూడా మనకి రీ ఎగ్జామ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది రైల్వే బోర్డు. ప్రజెంట్ అయితే ఆ యొక్క రీ ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ చేయలేదు. చూద్దాం అందరికీ రీ ఎగ్జామ్ ఉంటుందా, కొంతమందికి మాత్రమే రీ ఎగ్జామ్ ఉంటుందా అనేది కూడా మనం అయితే వేచి చూద్దాం. ఏదైనా సరే కేసు అనేది క్యాట్ అనేది సిఐటి అనేది సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది న్యాయబద్ధంగా అయితే కేసును అయితే ఫాలోఅప్ చేస్తుంది. కాబట్టి మనకి అటు గ్రూప్ డి గురించి ఇటు సిబిఐటి గురించి, గ్రూప్ డి గురించి అయితే 100% ఐటీఐ వాళ్ళకైతే అనుకూలంగా ఉండొచ్చు ఫర్దర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లకి. ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎంత ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా ఏఎల్పి సిబిఐటికి సంబంధించినటువంటి కేసు అనేది అప్డేట్ అనేది ఎలా వస్తుందో కూడా మనం అయితే చూడాలా. ప్రజెంట్ అయితే రీ ఎగ్జామ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అందరికీ రీ ఎగ్జామ్ పెడతారా, కొంతమందికి రీ ఎగ్జామ్ పెడతారా అనేది కూడా ఈ యొక్క కేసుతో మనకి తేలనుంది. అదేవిధంగా మనకి చెన్నై జోన్కు సంబంధించినటువంటి టెక్నీషియన్ 3కి సంబంధించినటువంటి సెకండ్
ప్యానెల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ డివి అనేది మనకి ఆగస్ట్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్, అంటే మ్యాక్సిమం మనకి ఆగస్ట్ లోపే మనకి సెకండ్ డివి కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్కు సంబంధించినటువంటి సెకండ్ డివి అనేది మనకి మ్యాక్సిమం సెప్టెంబర్లో రావడానికి అయితే అవకాశం ఉంటుంది. చూసుకున్నట్లయితే మన ఛానల్ని ట్రూగా నమ్మేటువంటి వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా మన ఛానల్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. నేను మొదటిసారిగానే చెప్పాను, ఏఎల్పి సిబిఏటి యొక్క పేపర్ లీక్ అయ్యింది, రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చు, దీనికి సంబంధించినటువంటి పెద్ద ఇష్యూ జరుగుతుంది అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. అదేవిధంగా అయితే ఇష్యూ అయితే బాగా అయితే జరుగుతుంది. మీకు మన తెలుగు ఛానల్స్లో అయితే దీన్ని కవరప్ చేయలేరు, మన తెలుగు ఛానల్లో అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు. మనకి ఎక్కువగా నార్త్ ఛానల్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఇది నార్త్ న్యూస్లో కూడా మంచి అయితే వైరల్ అయితే అవుతుంది. కాబట్టి మనకైతే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో కొంచెం అయితే వెయిట్ చూద్దాం, అటు గ్రూప్ డీకి ఇటు ఏఎల్పి సిబిఐటికి. అదేవిధంగా మన యొక్క నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క గ్రాడ్యుయేట్ యొక్క CPT2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్లు అనేవి మనకు అందడం జరిగింది. ఎప్పుడు జరుగుతుందో అనేది ఆ యొక్క ఎగ్జామ్ డేట్లతో సహా నేనైతే మన యొక్క నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. వీడియోలు చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఫర్దర్గా నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి, నేను కూడా ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్స్నే కాబట్టి నాకు కూడా చదవడానికి కొంత సమయం అయితే కుదరట్లేదు. అంటే నేను జాబ్ చేసి వచ్చి మళ్ళీ నేను చదువుకోవడానికి, మళ్ళీ రూమ్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నిటిని కూడా కొంత టైం అయితే పడుతుంది. కానీ ఏ టైంలో ఉన్నా సరే కొంచెం లేట్ అయినా సరే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే అయితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ తరపున కంపల్సరీగా అప్డేట్ వస్తుంది, కొంచెం లేట్ అయినా సరే. అదేవిధంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మన ఛానల్ ఇప్పుడు కూడా ముందే ఉంటుంది. మనకి గ్రాడ్యుయేట్ యొక్క ఎగ్జామ్ CBT2 ఎగ్జామ్ అనేది అతి త్వరలో మ్యాక్సిమం మీకు ఒక 45 days